అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju Veds Rambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్రం సహకరించాలన్న చంద్రబాబు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్కు వినతి. ఏపీను జాతీయ వనరుల రాష్ట్రంగా ప్రకటించాలని విజ్ఞప్తి. ఏపీకి చెందిన జాతీయ రహదారి ప్రాజెక్టులకు మోర్తు కొర్రీలు. డిపిఆర్లు సిద్ధం చేసి పంపినా మోకాలడ్డుతున్న అధికారులు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ తుది నోటిఫికేషన్ విడుదల. ప్రస్తుతం ఉన్న 6 జోన్లు 12కు పెంచుతూ నిర్ణయం. సర్కిళ్లను 60కి చేర్చుతూ ఉత్తర్వులు. తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ. హెచ్ఎండిఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జయేష్ రంజన్. జీహెచ్ఎంసీలో 12 మంది జోనల్ కమిషనర్ల నియామకం. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు. తన పునర్నియామకంపై కేసీఆర్నే అడగాలన్న ప్రభాకర్ రావు. ప్రముఖులకు నోటీసులపై ఉన్నతాధికారుల చర్చలు. నేటి నుంచి అమల్లోకి పెరిగిన రైలు ఛార్జీలు. 215 కిలోమీటర్లు దాటితే జనరల్లో 1 పైసా పెంపు. ఎక్స్ప్రెస్లో 2 పైసలు పెంచిన రైల్వే శాఖ. బంగ్లాదేశ్ అన్ని మతాల వారిదన్న నేషనలిస్ట్ పార్టీ నేత రహమాన్. శాంతి నెలకొల్పేందుకు కలిసి రావాలని ప్రజలకు పిలుపు. వ్యవసాయం అనుబంధ రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, రైతుల ఆదాయాన్ని పెంచేలా కేంద్రం మరింతగా సహకరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కొబ్బరి పార్క్, ఆక్వాల్యాబ్, మ్యాంగో బోర్డుతో సహా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి 2585 కోట్ల అంచనాలతో డిపిఆర్ను వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగానికి సమర్పించినట్లు చెప్పారు. అమరావతి పర్యటనకు వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఏపీలో వ్యవసాయ రంగ అభివృద్ధికి, అన్నదాతల సంక్షేమానికి తీసుకున్న చర్యల్ని, అనుసరిస్తున్న విధానాల్ని కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరించారు. వ్యవసాయం అనుబంధ రంగాల్లో 10.70% వృద్ధి నమోదు చేసినట్లు తెలిపిన చంద్రబాబు ఇందుకోసం పంచసూత్రాల ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. నీటి భద్రత, డిమాండు ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతుపై ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. పీఎంఆర్కేవీవై పీడీఎంసీ పథకం కింద సూక్ష్మ సాగునీటి విస్తరణకు అదనంగా 695 కోట్లు కేటాయించాలని కోరారు. అరటి పంట రవాణాలో నష్టాలు తగ్గించేందుకు, మార్కెట్ యాక్సెస్ పెంచేందుకు రైల్వే వ్యాగన్ల ద్వారా అరటి రవాణాకు సబ్సిడీ కల్పించాలని సూచించారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమల అభివృద్ధి కోసం 200 కోట్ల అంచనా వ్యయంతో కొబ్బరి పార్కు ఏర్పాటుకు అనుమతి కోరారు. పట్టుపురుగుల పెంపకం షెడ్లకు 2025-26 నుంచి నిలిచిపోయిన వీబీజీరామ్జీ కింద సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి సాగులో శాస్త్రీయ పరిశోధనలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. పీఎం ప్రణామ్ కింద నిధుల విడుదలను వేగవంతం చేయాలన్నారు. ఎన్ఎంఎన్ఎఫ్ 2026-27 సంవత్సరానికి 10,000 సహజ సాగు క్లస్టర్లకు అనుమతి ఇవ్వాలని కోరారు. 2025-26లో మంజూరైన 5,000 క్లస్టర్ల నిర్వహణ ఖర్చులు కేంద్రం భరించాలన్నారు. ఏపీ వ్యాప్తంగా 40 లక్షల మంది రైతులు సహజ సాగు అమలు చేస్తున్న నేపథ్యంలో వచ్చే 5 ఏళ్లలో 20,000 అదనపు క్లస్టర్లు కేటాయించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ను సహజ సాగుకు జాతీయ వనరుల రాష్ట్రంగా ప్రకటించాలని కోరారు. విజయవాడ, అమరావతిలో అత్యాధునిక ఆక్వాల్యాబ్ ఏర్పాటు చేయాలని, పులికాట్ సరస్సు అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చాలని అడిగారు. ఆపరేషన్ గ్రీన్స్ కింద ఆహార ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్లో ఉన్న 19.05 కోట్ల నిధులు విడుదల చేయాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్లకు అనుమతులివ్వాలని కోరారు. ఎన్ఐఎఫ్టీఈఎం ప్రాంతీయ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 20 మిలియన్ కిలోల హెచ్డీ బర్లీ పొగాకు సేకరణకు 150 కోట్లు సాయం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఏపీలో మ్యాంగో బోర్డు, ఐసీఏఆర్ ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటుకు అనుమతివ్వాలన్నారు. ఎన్ఎఫ్డీబీ అమరావతికి తరలించాలని కోరారు.
పీఎంఎంఎస్వై కింద సబ్సిడీ 60% పెంచాలని అడిగారు. అమరావతిలో అఖిల భారత రొయ్యల సమాఖ్య ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో రహదారులను సంక్రాంతి నాటికి గుంతల రహితంగా తీర్చిదిద్దాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. 3 జిల్లాలలోని రహదారుల ప్రస్తుత పరిస్థితి, జరుగుతున్న పనుల స్థితిగతులపై ఆరా తీశారు. 3 జిల్లాలలో ఉన్న మొత్తం 10,880 కిలోమీటర్ల పొడవైన రహదారులను పూర్తిగా గుంతలు లేని విధంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా గుంతలు ఏర్పడితే వాటిని తప్పనిసరిగా జనవరి 10, 2026 లోపు పూర్తి చేయాలన్నారు. సంక్రాంతి తర్వాత వెహికల్ మూవ్మెంట్కు ఇబ్బంది లేకుండా ప్రజల సంతృప్త స్థాయిలను పెంచే విధంగా రోడ్లను అభివృద్ధి చేయాలని తెలిపారు. అన్ని పనుల బిల్లులను జనవరి 26 లోపు అప్లోడ్ చేయాలని, కాంట్రాక్టర్లకు సహకరించి సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పురాతన భారతీయ వైద్య విధానాన్ని ఆధునిక చికిత్సా విధానంతో అనుసంధానం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరైన శిక్షణతో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న ఆయుర్వేద వైద్యులు స్వతంత్రంగా ఆపరేషన్లు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ నియమావళి 2020, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఆయుష్ విభాగం డైరెక్టర్ దినేష్ కుమార్ అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చర్చించారు. తక్షణమే విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో శల్యతంత్ర పీజీ కోర్సులను ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో 39 శల్యతంత్ర, 19 శకల్యతంత్ర చికిత్సలను చేయవచ్చని ఆయుర్వేద వైద్యులు తెలిపారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్కు సంబంధించి తుది నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. డివిజన్ల సంఖ్యను 300కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ అయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కి పెంచుతున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో కొత్త జోన్లుగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ఏర్పడ్డాయి. సర్కిల్ కార్యాలయాల్లో కొత్త జోన్ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో నూతన సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ బృహత్ నగరం డివిజన్ల పునర్విభజన గురువారం అధికారికంగా పూర్తయింది. డివిజన్ల హద్దులు, పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ గురువారం తుది నోటిఫికేషన్ ఇచ్చారు. దాంతోపాటు జోన్లు, సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తి చేస్తూ 12 జోన్లు, 60 సర్కిళ్లు, వాటి పరిధిలోని డివిజన్ల పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 292ను విడుదల చేసింది. దాంతో జీహెచ్ఎంసీకి సంబంధించిన డివిజన్ల పునర్విభజన, పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జోన్లు, సర్కిళ్ల ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా పూర్తయినట్లయింది. డివిజన్ల పునర్విభజనపై సుమారు 2 వారాల పాటు జీహెచ్ఎంసీ అభ్యంతరాలు స్వీకరించింది. వాటిని పరిశీలించి పలు డివిజన్ల హద్దులు, పేర్లను సవరించింది. పేరు మారిన డివిజన్లు 30 కాగా హద్దులు మారినవి 104గా నిర్ణయించింది. పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఎల్బీనగర్, చార్మినార్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి, సికింద్రాబాద్ పేర్లతో 6 జోన్లు ఉండగా వాటి పరిధిలో 5 నుంచి 6 సర్కిళ్లు ఉండేవి. జీహెచ్ఎంసీలో శివారు ప్రాంతాల విలీనం వల్ల 650 చదరపు కిలోమీటర్ల పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ 2053 చదరపు కిలోమీటర్లకు పెరగడంతో మొత్తం నగరాన్ని 300 డివిజన్లుగా విభజించి జోన్లు, సర్కిళ్ల స్వరూపాన్ని కూడా అధికారులు మార్చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా మల్కాజ్గిరి, ఉప్పల్, శంషాబాద్, రాజేంద్రనగర్, గోల్కొండ, కుత్బుల్లాపూర్ జోన్లను ఏర్పాటు చేశారు. కొన్ని పాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పేర్లను మార్చి ఆయా స్థానిక సంస్థల పరిధిలో ఏర్పాటైన డివిజన్లను కొత్త సర్కిళ్లుగా ఏర్పాటు చేశారు. కొత్త జోన్లలో కనిష్టంగా 4 సర్కిళ్లు, గరిష్టంగా 7 సర్కిళ్లు ఉన్నాయి. డివిజన్ల పునర్విభజన, జోన్లు, సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణను ఎంత వేగంగా పూర్తి చేశారో అంతే వేగంగా కొత్త జోన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల్ని జోనల్ కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జోనల్ కమిషనర్లు వెంటనే బాధ్యతలు తీసుకుంటారని, పరిపాలన స్తంభించకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కమిషనర్ ఆర్వి కర్ణన్ ఈనాడు, ఈటీవీతో తెలిపారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ పరిధిలో పూర్తిగా, స్వల్పంగా భాగమైన జిల్లాలు 5 కాగా మండలాలు 47, గ్రామాలు 311, పార్లమెంటు స్థానాలు 6, అసెంబ్లీ స్థానాలు 28గా నిర్ణయించారు. జోన్ల వారీగా సర్కిళ్లు మల్కాజ్గిరి పరిధిలోకి కీసర, అల్వాల్, బోయినపల్లి, మౌలాలి, మల్కాజ్గిరి చేర్చారు. ఉప్పల్ జోన్లోకి ఘట్కేసర్, కాప్రా, నాచారం, ఉప్పల్, బోడుప్పల్ ఉన్నాయి. ఎల్బీనగర్ జోన్లో నాగోల్, సరూర్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ ఉన్నాయి. శంషాబాద్ జోన్లోకి ఆదిభట్ల, బడంగ్పేట్, జల్పల్లి, శంషాబాద్ చేర్చారు. రాజేంద్రనగర్ జోన్ పరిధిలో అత్తాపూర్, బహదూర్పుర, ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట, జంగంమెట్, రాజేంద్రనగర్ ఉన్నాయి. చార్మినార్ జోన్ పరిధిలో వచ్చేవి సంతోష్ నగర్, యాకుత్పుర, మలక్పేట్, చార్మినార్, ముసారాంబాగ్ ఉన్నాయి.
గోల్కొండ పరిధిలోకి గోషామహల్, కార్వాన్, గోల్కొండ, మెహదీపట్నం, మాసప్ ట్యాంక్ చేర్చారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బోరబండ, యూసుఫ్గూడ, అమీర్పేట్ ఉన్నాయి. సికింద్రాబాద్ జోన్లో కవాడిగూడ, ముషీరాబాద్, అంబర్పేట్, తార్నాక, మెట్టుగూడ ఉన్నాయి. శేరిలింగంపల్లి జోన్లో నార్సింగి, పటాన్చెరు, అమీన్పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి చేర్చారు. కూకట్పల్లిలో మాదాపూర్, ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి, మూసాపేట్ ఉన్నాయి. కుత్బుల్లాపూర్ పరిధిలో చింతల్, జీడిమెట్ల, కొంపల్లి, గాజుల రామారం, నిజాంపేట్, దుండిగల్, మేడ్చల్ సర్కిళ్లుగా చేరుస్తూ అధికారిక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. తెలంగాణలో పలువురు ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీఎం కార్యాలయంలో పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం సెల్ సీఈఓగా పనిచేస్తున్న జేఎస్ రంజన్ను ప్రభుత్వం బదిలీ చేసి మెట్రోపాలిటన్ ఏరియా పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పర్యాటక, సాంస్కృతిక, క్రీడల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, పురావస్తు శాఖ సంచాలకులుగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో జేఎస్ రంజన్ కొనసాగుతారని వెల్లడించింది. పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం సీఈఓగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. జీహెచ్ఎంసీలో 12 మంది జోనల్ కమిషనర్లను నియమించింది. ఎస్సీ కార్పొరేషన్లో జీఎంగా పనిచేస్తున్న డి హనుమంతు నాయక్కు కార్పొరేషన్ వీసీ, ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు ఇచ్చింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న జి జితేందర్ రెడ్డిని హైదరాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా నియమించింది. రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్కు ప్రభుత్వం జిల్లా కలెక్టర్గా అదనపు బాధ్యతలు ఇచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా ఉన్న ఎం హరితకు టీజీపీఎస్సీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ అదనపు సీఈఓ ఈఎం నరసింహారెడ్డిని మూసీ నది అభివృద్ధి సంస్థ ఎండీగా నియమించింది. కొందరు గ్రూప్ 1 అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకోవడంతో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కస్టోడియల్ ఇంటరాగేషన్ విచారణకు హాజరైన ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు సిట్ అందించే ప్రశ్నలకు కీలక విషయాలు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. తన పునర్నియామకంపై కేసీఆర్ని అడగాలని చెప్పగా హరీష్ రావుతో తరచూ ఎందుకు సంప్రదింపులు జరిపారని ప్రశ్నించారు. హరీష్ రావుకి మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉన్నందువల్లే జాగ్రత్తలు చెప్పేందుకు ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు ప్రభాకర్ రావు తెలిపారు. మరో 3 నిందితులను వేర్వేరుగా విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టోడియల్ ఇంటరాగేషన్ చివరి రోజు ప్రభాకర్ రావును సిట్ వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ప్రభాకర్ రావు ఉద్యోగ విరమణ తర్వాత తిరిగి నియమించడంలో మతలబు ఉందని భావిస్తున్న సిట్ ఆ కోణంలో విచారణ చేసింది. ప్రభాకర్ రావును 2 విడతలుగా కొనసాగించడం సహా ఏకంగా ఇంటెలిజెన్స్ చీఫ్ స్థానంలో కూర్చోబెట్టడం వెనుక దురుద్దేశముందని సిట్ అనుమానిస్తోంది. ఈ తరుణంలో ప్రభాకర్ రావు పునర్నియామకానికి చెందిన నోట్ ఫైల్స్ పరిశీలించి ఇప్పటికే వివరాలు సేకరించింది. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్, అనిల్ కుమార్ వాంగ్మూలాలు నమోదు చేసింది. ప్రభాకర్ రావు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే రిపోర్టు చేసేవారని సిట్కు చెప్పినట్లు సమాచారం. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత పునర్నియమించడంపై తనను ఎందుకు అడుగుతారని, ఆ విషయం కేసీఆర్నే అడగండని ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హరీష్ రావుతో ప్రభాకర్ రావు బృందం తరచూ సంప్రదింపులు చేసినట్లు గుర్తించిన సిట్ అందుకు గల కారణాలపై ప్రశ్నించినట్లు సమాచారం. హరీష్ రావుకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉన్నట్లు సమాచారముందని, అందుకే ఆయన పర్యటనలపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకే తరచూ సంప్రదింపులు జరిపాం తప్ప వేరే ఉద్దేశం లేదని వెల్లడించినట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నేడు ప్రభాకర్ రావును వదిలివేయాల్సి ఉండడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో గంటల కొద్దీ విచారించారు. సిట్ సభ్యులు అంబర్ కిషోర్, విజయ్ కుమార్ తదితరులు బృందాలుగా విడిపోయి విచారణ చేశారు. కేసులోని మిగిలిన నిందితులు రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నను పిలిచి మరో విడతగా విచారించారు. వచ్చే నెల 16న జరిగే విచారణలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉన్నందున సమగ్ర వివరాల కోసం మరోసారి విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో నెలకొన్న అంతరాలు పూరించే క్రమంలోనే మిగిలిన నిందితుల్ని పిలిచి వాంగ్మూలాలు సేకరించారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్లో సేకరించిన సమాచారం ఆధారంగా వ్యాపారులు, ప్రైవేటు వ్యక్తుల్ని బెదిరించిన కోణంలోనే విచారణ సాగినట్లు కనిపిస్తోంది. వేలాది మంది ఫోన్లను రహస్యంగా విన్న అనంతరం ఎవరిని ఎలా బెదిరించాలని ప్రభాకర్ రావు ఆదేశాలు జారీ చేశారని ఆరా తీసినట్లు సమాచారం. వ్యక్తిగతంగా లబ్ధి పొందిన ఉదంతాలపై వివరాల్ని రాబట్టినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులకు చెందిన వ్యాపారానికి లబ్ధి చేకూర్చే క్రమంలో బెదిరింపులు జరిగాయా అన్న కోణంలో విచారణ సాగినట్లు సమాచారం. ప్రభాకర్ రావు సమీప బంధువు రవీందర్ రావును పిలిచి విచారించారు. ఓ స్థిరాస్తి వ్యాపారితో నెలకొన్న వివాదానికి సంబంధించి విచారించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలకు ఎరకేసు నిందితుడు నందకుమార్ని పిలిచి వాంగ్మూలం నమోదు చేశారు. నందకుమార్ ఫోను గతంలో ప్రభాకర్ రావు బృందం అక్రమంగా ట్యాప్ చేసినట్టు వెల్లడైన నేపథ్యంలోనే ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలకు ఎరా కేసుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు బహిర్గతం కావడం వెనుక గల కారణాలపై
నందకుమార్ నుంచి వివరాలు సేకరించి పంపించి వేశారు. ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగించే దిశగా సిట్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. వారం రోజులుగా సిట్ విచారణ జరిగిన నేపథ్యంలో గురువారం ఉన్నతాధికారులు కీలక సమీక్ష నిర్వహించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, సిట్ చీఫ్ సజ్జనార్తో పాటు సభ్యులతో సమీక్షించారు. దర్యాప్తు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖులకు నోటీసుల అంశంపై చర్చకొచ్చినట్లు తెలిసింది. మరోసారి సమీక్షించి ఆ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్కు చెందిన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టుల మంజూరు విషయంలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పదే పదే కొర్రీలు వేస్తున్నారు. ప్రాజెక్టు మంజూరు అయ్యాక డీపీఆర్ సిద్ధం చేసి పంపితే అనుమతులు ఇవ్వకుండా మోకాలెడుతున్నారు. ఈ ప్రాజెక్టులు వద్దనేలా వ్యవహరిస్తున్నారు. పెడన, లక్ష్మీపురం హైవే, దోర్నాల, శ్రీశైలం హైవేల విస్తరణల విషయంలో ఈ పరిస్థితి నెలకొంది. వీటి విస్తరణకు ఉన్న ఆవశ్యకత, ట్రాఫిక్ వివరాలతో సమగ్ర నివేదికలు ఇచ్చినా ఢిల్లీలోని ఉన్నతాధికారుల తీరులో మార్పు రావడం లేదు. కృష్ణా జిల్లా పెడన నుంచి గుడివాడ, నూజివీడు, విస్సన్నపేట మీదుగా తెలంగాణ సరిహద్దులోని లక్ష్మీపురం వరకు 118 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 216H ను విస్తరించేందుకు ఏపీ అధికారులు ప్రతిపాదించారు. పెడన నుంచి నూజివీడు వరకు 4 వరుసలుగాను, అక్కడి నుంచి లక్ష్మీపురం వరకు 2 వరుసలుగా విస్తరించేందుకు మొత్తం 4,245 కోట్లు వ్యయమవుతుందని డీపీఆర్ రూపొందించారు. ఇందులో సివిల్ పనుల విలువ 2,000 కోట్లు, మిగిలినదే భూసేకరణ, ఇతర అవసరాలకు అయ్యే వ్యయంగా లెక్కించారు. కొద్ది రోజుల కిందట డీపీఆర్ ను మోర్త్ ఆమోదం కోసం పంపారు. ఇటీవల దీనిపై జరిగిన సమావేశంలో హైవే విస్తరించాల్సిన అవసరం లేదంటూ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అమరావతి ఔటర్ రింగు రోడ్డును నిర్మిస్తుండటంతో ఈ హైవే విస్తరణ ఎందుకని మెలిక పెట్టారు. కేవలం గుడివాడ, గుడ్లవల్లేరుల వద్ద బైపాస్లు నిర్మిస్తే చాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి తీసుకురావాలని ఆదేశించారు. దీంతో ఏపీ అధికారులు విస్తుపోయారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి వెళ్లే దోర్నాల, శ్రీశైలం హైవే 765ను విస్తరించనున్నారు. మొత్తం 77 కిలోమీటర్ల మేర ఈ హైవేలో ప్రస్తుతం చాలా చోట్ల 5.5 మీటర్ల నుంచి 7 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. దీన్ని 10 మీటర్ల వెడల్పుతో విస్తరించేలా డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. ఇదంతా అటవీ ప్రాంతమే. ఇందులో పులుల సంరక్షణ ప్రాంతం కూడా ఉంది. దీంతో దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ వంతెన నిర్మించి వాహనాలు దానిపై నుంచి వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఎలివేటెడ్ వంతెన నిర్మాణానికి అయ్యే వ్యయంలో ఏపీ ప్రభుత్వం కొంతమేర నిధుల్ని వెచ్చించాలని, ఎంత శాతం ఇస్తారో చెప్పాలంటూ మోర్త్ అధికారులు అడుగుతున్నారు. ఇదే హైవేలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చే మార్గాన్ని కూడా విస్తరిస్తుండగా అందులో కూడా కొంత భాగం ఎలివేటెడ్ వంతెన ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆ వంతెన వ్యయంలో కొంత వెచ్చించేందుకు సమ్మతించింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా కొంత నిధులు వెచ్చించాలని మోర్త్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. విజయవాడ మీదుగా వెళ్లే చెన్నై కోల్కతా హైవేలో మహానాడు కూడల నుంచి నిడమానూరు వరకు 7 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ వంతెన నిర్మాణానికి గతంలో అనుమతించారు. దీనికి 700 కోట్లు వ్యయమవుతుందని అంచనా కూడా వేశారు. ఇందులో కొంత భాగం మెట్రో రైల్ మార్గం ఉండడంతో డబుల్ డెక్కర్ వంతెన నిర్మించే ప్రతిపాదన ఉంది. ఇంతలో మోర్త్ ఉన్నతాధికారి ఈ ఎలివేటెడ్ వంతెనే వద్దంటూ మెలిక పెట్టారు. విజయవాడ పశ్చిమ బైపాస్ పూర్తి కావడం, అమరావతి ఔటర్ రింగు రోడ్డు కూడా నిర్మించనుండడంతో విజయవాడ నగర పరిధిలో ఎలివేటెడ్ వంతెన అవసరం లేదంటున్నారు. నగరంలో తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఈ ఎలివేటెడ్ వంతెన ఎంతో కీలకం. అయినా కొర్రీలు వేస్తున్నారు. ఆయా ప్రాజెక్టులపై ఏపీ ఎంపీలు చొరవ చూపిస్తేనే మోర్తులో వాటికి ఆమోదం లభించే అవకాశం ఉంది. ఏపీకి చెందిన కేంద్ర మంత్రులతో ఎంపీలు కలిసి వెళ్లి మోర్త్ ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవాలనే అభిప్రాయం వినిపిస్తోంది. హైదరాబాద్లో హైడ్రా పునరుద్ధరించిన చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఆయనను కలిసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగరంలో హైడ్రా చేపడుతున్న చెరువుల పునరుద్ధరణను వివరించారు. ఇప్పటి వరకు నగరంలో చేపట్టిన చెరువుల సుందరీకరణను సీఎంకు రంగనాథ్ వివరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చెరువుల దగ్గర కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని సీఎం సూచించారు. టూరిజం శాఖతో కలిసి ఘనంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని చెప్పారు. హైటెక్ సిటీ తుమ్మిడికుంటలో ఐటీ ప్రముఖులు, ఉద్యోగులను కైట్ ఫెస్టివల్కు ఆహ్వానించాలని సూచించారు. కోకట్పల్లి నల్ల చెరువు వద్ద సినిమా ప్రముఖులు, రాజేంద్రనగర్ చెరువు వద్ద క్రీడాకారులతో కైట్ ఫెస్టివల్ను నిర్వహించాలని సూచించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఉద్యమానికి సిద్ధమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుకు సంబంధించి నేడు మరోమారు నేతలతో మంతనాలు జరపనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులతో ఆయన నేడు సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశంలో పాల్గొననున్నారు. ఇటీవల నిర్వహించిన పార్టీ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కొనసాగింపుగా నేడు భేటీ జరగనుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని పార్టీ విస్తృత సమావేశంలో నిర్ణయించారు. ఊరూరా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో బహిరంగ సవరణ నిర్వహించాలని నిర్ణయించారు. నేడు అందుకు సంబంధించిన అంశాలపై మాజీ మంత్రులతో కేసీఆర్ చర్చించనున్నారు. ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేలా చేపట్టాల్సిన కార్యక్రమాలు, బహిరంగ సభల విషయమై సమావేశంలో చర్చ జరగనుంది. సభలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలన్న విషయమై స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. అటు శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగట్ల, బత్తలూరు మధ్య కారు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని 4 హైదరాబాద్ వాసులు మృతి చెందారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. కారులో ఉన్న 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తోంది. బస్సులో ఉన్న ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. వారిని వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. ఆధునిక సమాజంలో వేదాలు, శాస్త్రాలు, సంస్కృతం ప్రాముఖ్యతను తెలియజేసేలా భారతీయ విజ్ఞాన సమ్మేళనం కార్యక్రమం తిరుపతిలో జరగనుంది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ వేదికగా నేటి నుంచి ఈ నెల 29 వరకు జరిగే ఈ సమ్మేళన ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, సీఎం చంద్రబాబు, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ హాజరు కానున్నారు. భారతీయ విజ్ఞానం, వైభవం, ఖగోళ శాస్త్రం, శాస్త్ర సాంకేతిక అధ్యయనాలకు సంబంధించిన అంశాలపై ప్రసంగించనున్నారు. వేదాలలో అంతరిక్ష విజ్ఞానంపై పరిశోధన, కృత్రిమ మేధస్సు, సంస్కృతం అనుసంధానంపై చర్చలు జరగనున్నాయి. ఈ సదస్సులో సిద్ధాంత, వేదాంత, జ్యోతిష్యం, పరిపూర్ణ ఆరోగ్య విజ్ఞానం, వాస్తు, భాష విజ్ఞానం, వ్యవసాయం, పశుపాలన, జీవ వైవిధ్యం అనేక అంశాలపై ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేశారు. అందరికీ అర్థమయ్యే రీతిలో సైన్స్ బుక్ ఫేర్, మ్యాజిక్ షో విద్యార్థులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్తలు, చట్టసభల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు పాల్గొననున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. పెంచిన రైలు ఛార్జీలు ఇవాటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ఛార్జీల పెంపును నిన్న రైల్వే శాఖ నోటిఫై చేసింది. 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణానికి సాధారణ తరగతిలో ప్రతి కిలోమీటర్కు 1 పైసా చొప్పున పెరుగుతాయని నోటిఫైలో రైల్వే శాఖ పేర్కొంది. ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ, ఏసీ తరగతుల్లో ప్రతి కిలోమీటర్కు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెరిగాయని వెల్లడించింది. తాజా పెంపుదలతో ఈ ఏడాదిలో రైల్వే శాఖ 2 సార్లు ఛార్జీలను పెంచినట్లయింది. సబర్బన్ సర్వీసులు, సీజనల్ టికెట్ల ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవు. బంగ్లాదేశ్ హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులందరిదని ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ యాక్టింగ్ చైర్మన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రహమాన్ స్పష్టం చేశారు. అన్ని విశ్వాసాల వారికి ఇక్కడ స్థానముందని, కొండ, మైదాన ప్రాంత ప్రజలందరిది నేల బంగ్లాదేశ్ అని తెలిపారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, సమ్మిళిత సమాజం కోసం తన వద్ద విజన్ ఉందని పేర్కొన్నారు. 17 ఏళ్ల తర్వాత తన కుటుంబంతో కలిసి గురువారం తారిక్ బంగ్లాదేశ్లో అడుగుపెట్టారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే చెప్పులు లేకుండా అడుగుపెట్టి నేలను ముద్దాడారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా జూలై 36 ఎక్స్ప్రెస్ వేలో ఏర్పాటు చేసిన పార్టీ సభలో పాల్గొన్న తారిక్ వేల మంది మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు.